నీకేం కావాలి వరుణ్? నువ్వే కావాలి. ఆడిటోరియంలో కూర్చుని ఉంటే ఆనాటి పిల్లని కాను. నువ్వు పాడగానే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావడానికి. తను పోయి చాలా కాలమైంది. నీకోసం వచ్చాను. ఎన్నోసార్లు సారీ చెప్పాను. ఆ ఈమెయిల్లో ఉన్న మాటలన్నీ నావే. ఎన్ని సంవత్సరాల తర్వాత చదివినా అవి నా మాటలే. నిన్ను తలుచుకొని అక్కడ కూర్చొని ప్రతిరోజు రాసేవాడిని. నన్ను ఇంకేం చేయమంటావు? నాకు తెలియడం లేదు. అంత పెద్ద తప్పేం చేశాను? నా ఫ్యామిలీకి హెల్ప్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నాను. నా కోసం కూడా ఎడ్యుకేషన్, మంచి ఉద్యోగం తప్ప. అవన్నీ పూర్తి చేసావా? చిన్న చిన్న బాక్సులని టిక్ చేసావా? నెక్స్ట్ బాక్స్ నేనా? నువ్వెప్పుడొచ్చి పిలిచినా వెయిట్ చేస్తూ రెడీగా ఉండాలా నీకోసం? మిగతావన్నీ ఫినిష్ చేయడానికి ఇంకో 3 ఏళ్ళు పట్టుంటే అప్పుడొచ్చేవాడివా నువ్వు నన్ను వెతుక్కుంటూ? ఇప్పుడు నువ్వు టిక్ చేయబోయే బాక్స్ నిత్య అని పేరున్న బాక్సా, లేక పెళ్లి చేసుకోవాలి అనున్న బాక్సా వరుణ్? అందులో నువ్వు నేను ఉన్నావు నిత్య. మనం వరుణ నిత్య 4 ఏళ్ల క్రితం అవన్నీ ఒప్పుకుంటున్నావు. ఇప్పుడు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. అది నీ వల్ల. సే దట్ అగైన్. నువ్వే వద్దని చెప్పెళ్ళావు. ఒప్పుకుంటున్నాను. నేనే అన్నాను నన్ను మర్చిపో అని. ఎందుకంటే నువ్వే అలా చెప్పేలా చేసావు. నువ్వు నా దగ్గర నడుచుకున్న విధానం అలాంటిది. నీకు గుర్తులేదా? జరిగిపోయిన దాని గురించి మాట్లాడొద్దు. మాట్లాడతాను. మాట్లాడదాం. నేను వచ్చింది ఎవరి కోసమో నీకు తెలుసు. నీ కోసం, నా కోసం కూడా. ఊరికెళ్ళి మాట్లాడుకుందాం. నాతో రా. నాకిక్కడ పనుంది. ఇదే నాకిప్పుడు ముఖ్యం. సడన్ గా నువ్వు వచ్చి రమ్మంటే ఇవన్నీ వదులుకొని నీతో రావడం కుదరదు. సరే, కొన్నాళ్ళు పోయిన తర్వాత వచ్చాయి. నా కోసం. ఇదే నాకిప్పుడు సర్వస్వం. ఇదే నాకు ముఖ్యం కూడా. ఖచ్చితంగా నీకు ఇది అర్థం అవుతుంది అనుకుంటా. నేను ఇంకో 6 నెలలు నీకోసం ఇక్కడ వెయిట్ చేసినా నువ్వు ఇదే చెప్తావు కదా. నువ్వు బేసిక్గా బిజీ ఏం కాదు, పగ తీర్చుకుంటున్నావు కదా. పగ తీర్చుకోవాలంటే నీ గురించి కొంచెమైనా ఆలోచించాలి కదా వరుణ్. నేను నీ గురించి ఆలోచించడమే లేదే. నువ్వు కాదు నా జీవితం. ఇప్పుడు ఈ పిల్లలు వీళ్ళే నాకు ముఖ్యం. ఓ కాలంలో కొన్నాళ్ల క్రితం నువ్వే నా ప్రేమ వసంతమని అనుకున్నాను. ఒప్పుకుంటాను. ఒప్పుకుంటున్నావు కదా. ఒకప్పుడు నేనే నీ జీవితం, కానీ ఇప్పుడు ఈ పిల్లలే నీ జీవితం అని. సో నీ లైఫ్లో నువ్వు ఏదో ఒకటి చేస్తున్నావు కదా. ఆ రోజు నేను చెప్పింది అదే. నన్ను విలనే చేసావు. నువ్వు సైకాలజీ చదివావు కదా. లాజిక్గా ఆలోచించు. ఆ రోజు కేరళకి నిన్ను తీసుకెళ్లేదనక మనం విడిపోయాం. కారణం నువ్వు. తీసుకెళ్ళుంటే ఇవన్నీ జరుగుండేవా? ఆ రోజులాగే ఇప్పుడు ఏమీ చేయకుండా నా చుట్టూ తిరుగుతూ ఉండేదానివి, పిచ్చి దానిలా. పిచ్చిదాన్లా? కరెక్టే. ఇది రెడీ చేయడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది. ఇంకా చాలా పనులున్నాయి. కానీ ఇవన్నీ నీ వల్లే జరిగాయని చెప్పాలనుకుంటున్నావు. నా జీవితాన్ని, జీవిత మార్గాన్ని మార్చింది నువ్వేనని చెప్తున్నావు. కట్టబోయే బిల్డింగ్కి నీ పేరు పెడతానులే వరుణ్. థ్యాంక్స్. నిత్య, ఇది రాసి పెట్టబడుంది. వీఆర్ మెంట్ టు బి అని ఒక ఈమెయిల్లో పంపావు కదా. ఇదే మనం. వీఆర్ నాట్ మెంట్ టు బి అలా రాసి పెట్టుంది. మన మధ్య ఆ రోజు నుంచి జరిగిన వాటిని బట్టి చెప్తున్నాను. వాట్ ద హెల్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఓ, ఇది నీకు వద్దు కదా. మళ్ళీ చెప్తున్నాను, అదంతా నీ వల్లే. ప్రతిసారి నువ్వే పారిపోయావు. నువ్వే ఇది అయిపోయింది అని చెప్పావు. ఇప్పుడు కూడా ఇది జరగదు అని చెప్పేది నువ్వే. ఉండలేం కదా. అరవకుండా, గొడవ పడకుండా, మాటకి మాట ఎదురు చెప్పకుండా ఉండలేం కదా. అందుకే చెప్తున్నా. అంటే నువ్వు చెప్పేవన్నీ వింటూ ఊరికే కూర్చోవాలా? కుదరదు. కలిసిపోవాలని వచ్చిన వాడివి ఇలాగేనా మాట్లాడేది? అంతా నా వల్లేనని అంటున్నా. జరిగిన వాటికి నేనే కారణం అంటున్నా. ఓ 15 నిమిషాల పాటు నేను మాట్లాడే మాటల్ని విని నువ్వు భరించలేకపోతున్నావు. నేను నిన్ను నమ్మి రావాలా? నువ్వే రానక్కర్లేదు. పో. నన్ను నమ్ముకునే రానక్కర్లేదు. ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్ షిట్. వన్ సెకండ్. హలో, నేనే నిత్యని.
వైజాగ్ వచ్చాను. నీతో మాట్లాడాలి. ఏంటి చెప్పు. ఓసారి కలుద్దామా? కెన్ వి మీట్ ఇప్పుడు? హాయ్. హలో, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఒక ఫ్రెండ్ మీట్ అవ్వడానికి వచ్చాను. చెప్పబెట్టకుండా వచ్చేసావేంటి అక్కడి నుంచి? నువ్వు ఉన్నావా, వెళ్ళిపోయావా, నువ్వు తిరిగి వస్తావా రావా అని ఎదురు చూశాను చాలా రోజులు. ఆ తర్వాత రూమ్ ఉండుండదు, చాలా టీచర్స్ వచ్చారు. నేను అది మాట్లాడడానికి రాలేదు. మా విద్యాకకి పెళ్ళి. ఓ, ఎప్పుడు? రేపే పెళ్ళి, రిసెప్షన్ అన్నీ. సారీ, లాస్ట్ మినిట్ ఇన్విటేషన్. నేనే ఇవాళే వచ్చాను. నిన్ను కలిసి ఇద్దాం అనుకున్నాను. వస్తావు కదా? మంచిదే. నువ్వు నాకు ఫోన్ చేసి మనం మీట్ అవ్వాలంటావు. నేనే నిన్ను కలిసి నీకు ఓ విషయం చెప్పాలనుకున్నాను. నేను పెళ్లి చేసుకోబోతున్నాను. మా వదిన వాళ్ళ సిస్టర్ చాలా రోజులుగా అడుగుతున్నారు. పోయిన వారమే కన్ఫర్మ్ అయింది. నేను ఓకే చెప్పేశాను. నెక్స్ట్ మంత్ పెళ్ళి, టెంపుల్ వెడ్డింగ్. ఆ తర్వాత లండన్. I've got a job with this broking firm called Simo Pierce. తన పేరు రాధిక. ఓకే, కంగ్రాచులేషన్స్ వరుణ్. దాట్స్ రియలీ గుడ్ న్యూస్. థ్యాంక్స్. రేపు వస్తావు కదా? వెడ్డింగ్ చాలా ఎర్లీ. రిసెప్షన్కి రావచ్చు.